లవ్ యూ ఇడియట్ పార్ట్ 16. భలే పెళ్ళాము భలే చెల్లి, ఇద్దరికిద్దరే నా కర్మకే దొరకారనుకుంటా అని శాలిని వెనకాలే వెళ్తాడు హర్ష. ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళిన హిందూ ఫ్రెష్ అయ్యి కాఫీ షాప్కి స్టార్ట్ అయింది. వెళ్తున్న హిందూని చూసి, హే హిందూ, కాలేజ్లో ఫంక్షన్ ఎలా జరిగింది, ఆల్ ఓకేనా అంటుంది హిందూ ఫ్రెండ్ రవలి. ఆల్ ఓకే అంటుంది చిన్నపాటి తడబాటుగా. ఓకే అయితే బాగా ఎంజాయ్ చేసావన్నమాట అంటుంది రవలి నవ్వుతూ. చాలా చాలా ఎంజాయ్ చేశా అంటుంది విరక్తిగా మొహం పెట్టుకుని. అంటే హర్ష వల్ల వచ్చిన కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్లో వచ్చిన విరక్తి అది. ఏంటే మొహం అలా పెట్టావు, ఏంటి మ్యాటర్ అంటుంది కళ్ళు ఎగరేస్తూ. రవలి చూపులకి తడబడి, అమ్మో కరెక్ట్గా మాట్లాడకపోతే డౌట్ వచ్చేలా ఉంది, మేనేజ్ చేయాలి అనుకుని, అలా ఏం లేదు, బాగానే ఎంజాయ్ చేశాం కానీ నాకు టైం అవుతుంది, బాయ్ అని హిందూ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉంటే రవలి మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపిస్తుందేమో అని వెళ్తున్న హిందూని అయోమయంగా చూస్తూ, అసలు ఏమైంది దీనికి అనుకుని లోపలికి వెళ్తుంది రవలి. 10 నిమిషాలకి కాఫీ షాప్కి చేరుకున్న హిందూ డ్రెస్ చేంజ్ చేసుకొని కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైం అవ్వడంతో చాలామందే వస్తారు. అందరి దగ్గర ఆర్డర్స్ తీసుకుని సర్వ్ చేస్తుంది హిందూ. ఇంటికి వెళ్ళిన హర్ష, శాలిని ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ చేతి కాఫీ తాగేసి రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ హిందూ తన వర్క్ అవ్వగానే హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కొంచెం స్ట్రెస్ అనిపించి ఏం తినకుండానే పడుకుంటుంది. ఆ రోజు రాత్రి హర్షకి చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది, ఎలాంటి ఆలోచనలు లేకుండా. ఇన్నాళ్ళు హర్ష కళలోకి వచ్చి ఇబ్బంది పెట్టేది హిందూనే. అది ఎలా అనేది మనం తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. నెక్స్ట్ డే కాలేజ్లో హిందూ కంటే ముందే కాలేజ్కి వచ్చి ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు, వస్తుందా రాదా అనే టెన్షన్తో. నిన్నంతా పార్టీలో అలసిపోయారు కదా అందరూ, అదే మనసులో పెట్టుకుని ఆలోచనలు మొదలుపెట్టాడు హర్ష. ఆకాష్ బ్యాచ్ నిన్నంతా ట్రై చేసిన హర్షని ఇరికించే ప్లాన్ ఏం దొరకకపోయేసరికి సైలెంట్గా వెళ్తారు. నెక్స్ట్ కొట్టే దెబ్బకి హర్షకి చుక్కలు చూపించాలి అని డిసైడ్ అయ్యి మరీ వెళ్తాడు ఆకాష్. ఒక 5 మినిట్స్కి క్యాబ్ దిగుతూ శాలిని, కాలేజ్ బస్ దిగుతూ హిందూ ఒకేసారి రావడంతో శాలినిని పక్కన పెట్టి ఫాస్ట్గా హిందూ దగ్గరికి వెళ్ళి హాయ్ అంటాడు చెయ్యి ఊపుతూ. హర్షని చూడగానే ఒక్క క్షణం తుల్లిపడి సార్ అంటుంది మెల్లిగా. హే, ఇంకోసారి సార్ అన్నావో అయిపోతావు నా చేతిలో అంటాడు కోపంగా. మీరు సీనియర్ కదా సార్, అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నా అంటుంది మూతు ముడుచుకుంటూ. ఆమె మూతి అలా ముడవడం చూసి ముచ్చటేసింది హర్షకి. చిన్నగా నవ్వుకుని, సీనియర్ అని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన నీడ్ లేదు, హర్ష అని పిలువు అంటాడు. ట్రై చేస్తాను సార్, ఇప్పుడైతే మీరు తప్పుకుంటే నేను క్లాస్కి వెళ్తాను అంటుంది. ఓకే వెళ్ళు అని ఆమెకి దారి వదులుతాడు. క్లాస్ అయ్యాక తనతో మాట్లాడి ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యి ఆమెని అంతకు మించి ఏం అనలేక. హిందూ వెళ్ళగానే చిన్నగా నవ్వుకొని తన తలని తనే రబ్ చేసుకుంటూ ముందుకు తిరిగిన హర్షకి కోపంగా బుసలు కొడుతూ తనని చూస్తున్న శాలినిని చూసి హర్షకి మ్యాటర్ అర్థమయ్యి, అమ్మో ఇదేంటి ఇలా చూస్తుంది, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి దీన్ని అనుకొని శాలినిని గుటుకలు మింగుతూ చూస్తాడు హర్ష. శాలిని కొంచెం కూడా చూపు మరల్చకపోవడంతో తడబడుతూ, ఎందుకుమా అలా చూస్తున్నావు అంటాడు చాలా ప్రేమగా. అబ్బో మా చాలా సెకలున్నాయిరా నీలో, ఈడియట్ అని హర్షకి షార్ప్ లుక్ ఒకటి ఇచ్చి, ఈవినింగ్ చెప్తారా నీ పని
అని హర్షకి స్వీట్ వార్నింగ్ ఇచ్చి శాలిని తన క్లాస్కి వెళ్ళిపోతుంది. శాలిని వెళ్ళగానే తల పట్టుకుని ప్రేమ కోసం చెల్లితో తిట్లు అని టైటిల్ పెట్టి సినిమా తీయలేదు కానీ జనం ఎగబడతారేమో, లవర్ లస్సీ అయితే చెల్లి పెప్సీ అనుకుని తన క్లాస్కి వెళ్ళిపోతాడు హర్ష. లోపలికి వెళ్ళిన శాలిని హిందూ పక్కన కూర్చుని హాయ్ అని పలకరిస్తుంది. హే ఏంటి ఇవాళ ఇంత లేట్ అంటుంది హిందూ. అదా, ఇవాళ నాన్న అన్నయ్య ఎవరూ రాలేదు, క్యాబ్లో వచ్చేసరికి లేట్ అయిందే అంటుంది శాలిని. ఓ ఓకే అని లెక్చరర్ రావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయి క్లాస్ వింటున్నారు. అలా మధ్యాహ్నం అయిపోతుంది. హిందూ శాలిని క్లాస్లో మాయమయ్యి క్యాంటీన్లో తేలుతారు లంచ్ చేయడానికి. హిందూ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని తన కోసమే చూస్తున్న హర్షకి హిందూ శాలిని క్యాంటీన్కి వెళ్ళడం చూసి వాళ్ళ వెనకాలే వెళ్తాడు హర్షబాబు. ఫుడ్ ఓపెన్ చేసి తింటున్న హిందూకి హర్ష వాళ్ళ దగ్గరికే రావడం చూసి చిన్నగా నిట్టూరుస్తూ హే ఆ ఇడియట్ ఇటే వస్తున్నాడే అంటుంది హిందూ కంగారుగా. ఈడియటా? వాడెవడు కొత్తగా అంటుంది శాలిని అర్థం కాక. అబ్బా వాడేనే, నేను చెప్పాను కదా ఈ కాలేజ్లో చేరినప్పుడు. చెప్పానే, అదే నువ్వు ఈ కాలేజ్ ఎండి వాళ్ళ సన్ అన్నావుగా. ఓ అతనా, అతన్ని రౌడీ అన్నట్టు అన్నావు, మళ్ళీ ఈ కొత్త పేరేంటే అంటుంది శాలిని అర్థం కాక. శాలిని మాటలకి హిందూ దగ్గర కూడా సమాధానం లేదు. ఆమె అలా అడగగానే ఏం చెప్పాలో తెలియక మ్యూట్ అయిపోతుంది హిందూ. ఆమె సైలెంట్ అవ్వడంతో చిన్నగా నవ్వుకుని హర్ష రావడం చూసి ఇప్పుడు వీడేం చేస్తాడు అని లోపల చాలా టెన్షన్ పడుతుంది శాలిని. హర్ష వాళ్ళ దగ్గరికి వచ్చి హిందూ శాలినికి మధ్యలో చైర్ లాక్కుని కూర్చొని హాయ్ అంటాడు. హర్ష అలా అనగానే హిందూ శాలిని మొహాలు చూసుకుని ఆశ్చర్యపోతారు. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ పార్ట్ 16. వాళ్ళెందుకు ఆశ్చర్యపోతారో మీరు గెస్ట్ చేయగలరా? మీ అభిప్రాయాలని మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం, కొత్త కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.